బండిని బర్తరఫ్ చేయాలి. భగీరథపై కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే సంజయ్ని పదవి నుంచి తొలగించాలి. ఫోక్సో కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కుమ్మక్కు కేటీఆర్ మీడియాను మనీ ట్రాప్లోకి లాగి హనీ ట్రాప్ కుట్ర చేశారు. వార్తలు రాయకుండా గొంతు నొక్కేందుకు ఇద్దరి యత్నం. భగీరథను 9 రోజులు ఎందుకు దాచిపెట్టారో చెప్పాలి. బాధిత కుటుంబానికి కేంద్ర సహాయ మంత్రి బెదిరింపులు. ఒక కేంద్ర మంత్రి కొడుకుపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేసే దుస్థితి రావడం దేశానికి అవమానం. ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరు కుమ్మక్కైండ్రు. పెద్దవాళ్ళు తప్పు చేసి అధికార బలంతో తప్పించుకుంటే రేపు ఏ ఆడబిడ్డ కూడా ఫిర్యాదు చేసే ధైర్యం చేయదు. అందుకే బండి సంజయ్ని కేంద్ర మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి. ఇది నిజంగా మోడీ గారి మీద గౌరవం ఉండాలంటే, బీజేపీ పార్టీ మీద కాస్తో కూస్తో గౌరవం ఉండాలంటే, మీరు ఎత్తుకున్న నినాదం బేటీ పడావో బేటీ బచావో అనే నినాదం నికార్సైని మేము నమ్మాలంటే, అందుకోసమే మీరు ప్రయత్నం చేస్తున్నారని మేము నమ్మాలంటే ఇమ్మీడియట్లీగా బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయవలసిందే. కేంద్ర మంత్రి పదవి నుండి ఆయనను బర్తరఫ్ చేయకపోతే ఈ పార్టీ మీద, మీ సిద్ధాంతం మీద మొత్తం పూర్తిగా మర్యాద పోతుంది, గౌరవం పోతుంది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, దేశం కోసం ధర్మం కోసం అని ఇలాంటి మాటలు చెప్పే బీజేపీ నాయకులు వీళ్ళే దేశంలో అత్యధికంగా ఫోక్సో కేసులో ఇరుక్కున్నారట. ఓ సర్వేలో తేలింది, దేశవ్యాప్తంగా ఫోక్సో కేసుల్లో అత్యధికంగా ఇరుక్కున్న రాజకీయ నాయకులు ఎవరయ్యా అంటే బీజేపీలో ఉన్న రాజకీయ నాయకులాట. ఇక మరి దీన్ని బట్టి వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం పాటుపడుతున్నారా, దేహం కోసం పరితపిస్తున్నారా చూడాలి. దేహం కోసం పరితపిస్తున్నారా, కామం కోసం పరితపిస్తున్నారా, దేనికోసం పరితపిస్తున్నారు? పైగా ముక్కోటి దేవతలకు అవమానం చేస్తున్నారు వీళ్ళు. రాముడి నుండి మొదలు పెట్టుకుంటే మన దేశంలో ఎన్ని కోట్ల దేవి దేవతలు ఉన్నారో వాళ్ళందరినీ ప్రతి నిత్యం అవమానపరిచేది వీళ్ళే. ఎందుకంటే ఆ దేవుళ్ళకు జై కొడతారు, ఈ కేసులలో ఇరుక్కుంటారు. ఇది నేనేదో అక్కస్తోటి చెప్తున్న మాట కాదు. మీరు ఒకసారి అవసరమైతే మళ్ళీ గూగుల్లోకి పోయి ఫోక్సోలో అత్యధికంగా ఇరుక్కున్న రాజకీయ పార్టీ నాయకులు ఎవరు అనేది ఒకసారి సెర్చ్ చేయండి, దాంట్లో బయటపడుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలోనే 2 కేసులు. ఇప్పుడు బండి సాయి భగీరథ్ కేసు ఒకటి, గతంలో ఇప్పుడు ఎంపీ, గతంలో ఎమ్మెల్యేగా ఉండే ఆయన కూడా అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. నిద్రమాత్రలు ఇచ్చి సదరు మహిళను అత్యాచారం చేసిందని ఒక కేసు కూడా ఆయన మీద ఉన్నది. కాబట్టి దేశం కోసం ధర్మం కోసమని లిప్ మూమెంట్ ఇస్తూ వెనుక మాత్రం ఆకృత్యాలకు, దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. 100కు 100% రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మీరు విశ్వసనీయతను కోల్పోయిండ్రు. బండి సాయి భగీరథ్ని పట్టుకోవడంలో మీరు విఫలమైపోయిండ్రు. మీ పోలీస్ వ్యవస్థ విఫలమైపోయింది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో ఉన్న కొందరు వీళ్ళు నిరంతరం రాతల ద్వారా, మాటల ద్వారా పోరాడడం వల్ల ఈరోజు మీరు బండి సాయి భగీరథ్ని తీసుకుపోయి జైల్లో వేసింది. లేకపోతే మీరు అసలు ఈ కేసును కేసులాగానే చూడలేదు. పైగా నిందితుడికి సహకరించారు, దొంగకు సహకరించారు మీరు. కాబట్టి మీలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం ఈ మైనర్ బాలికలకు ప్రమాదమే. మీలాంటి ముఖ్యమంత్రి ఉండడం మైనర్ బాలికలకు ప్రమాదమే. 9 రోజుల వరకు వాడేదో ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నట్టు పరారిలో ఉన్నాడని ఒక అందమైన అబద్ధాన్ని అల్లే ప్రయత్నం చేసింది. పైగా కాంక్లేవ్ అని కొన్ని కోట్ల మంది చూసే లైవ్ షోలో వెక్కిలిగా నవ్వుకుంటా ప్రతిపక్ష నాయకుడిని నేను అంత హార్ష్గా బిహేవ్ చేసినా అని ఒక కథ అల్లే ప్రయత్నం చేసింది. 25 సంవత్సరాలు నిండని పిల్లగాన్ని పట్టుకోవడానికి నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందని ఒప్పుకున్నట్టు.
25 సంవత్సరాల పిల్లగాన్ని పట్టుకోలేక ఇంతమంది పోలీసులు చేతులెత్తేసిందని అర్థం. 25 సంవత్సరాల పిల్లగాడు ఎక్కడున్నాడో గుర్తించలేక నీ హోం వ్యవస్థ విఫలమైంది. ఆ హోం వ్యవస్థను నిర్వర్తించే నీ ముఖ్యమంత్రి పీఠం కూడా విఫలమైపోయిందనే కంటే కూడా సహకరించాలంటే చాలా బాగుంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు కూడా కుమ్మక్కైన్లని కేటీఆర్ ఆరోపిస్తున్న దాంట్లో 100కు 100% కూడా అది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంకా సిగ్గు లేకుండా ఈ ఫోక్సోను నీరుగార్చడానికి హనీ ట్రాప్ అని మనీ ట్రాప్ చేసిండు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుతోటి వేట కుక్కలకు బిస్కెట్లు ఇసిరేసినట్టు, వేట కుక్కలకు మాంసం ఇసిరేసినట్టు హనీ ట్రాప్ అనే ఒక కథనాన్ని అల్లండి మనీ ట్రాప్ తోటి ఈ ఇన్ఫ్లుయెన్సర్లను కొనేసే ప్రయత్నం చేసిన అనేది కూడా ఓ ప్రధానమైన ఆరోపణ. ఆ ఆరోపణలో నిజం ఉన్నదనేది కూడా నిన్న ఇన్ఫ్లుయెన్సర్లందరికీ నోటీసులు ఇచ్చి ఎఫ్ఐఆర్లు చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్కి రావాలని కూడా పోలీస్ వ్యవస్థ ఆర్డర్ చేసింది. కాబట్టి హనీ ట్రాప్ అనే పేరుతోటి మనీ ట్రాప్ని వీళ్ళు ఎంత అద్భుతంగా కొనసాగించారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇమీడియట్లీ మోడీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ఇంకా 7 ఎంపీలు ఎవరైతే ఉన్నారో, బండి సంజయ్ గారు కాకుండా మిగతా 7 ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఇదే రామచంద్రరావు గారు మీకు ఏమాత్రం భారతమాత మీద ప్రేమ ఉన్నా, భారతమాత మీద గౌరవం ఉన్నా, భారతమాత ముద్దు బిడ్డ ఒక మైనర్ బాలిక, ఆ బాలిక పెయిన్ పట్ల, ఆ బాలికకు జరిగిన అవమానం పట్ల మీకు బాధ్యత ఉంటే, మీకు నిబద్ధత ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, నిజంగా బేటీ పడావో బేటీ బచావో అనే నినాదాన్ని మీరు గుండెల నిండా విశ్వసిస్తే కనుక బండి సంజయ్ గారిని ఆ పదవి నుండి బర్తరఫ్ చేయాలని మీరే లెటర్ రాయాలి యూనియన్ గవర్నమెంట్కి, ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ గారికి మీరే లెటర్ రాయాలి. దీనికి కేంద్ర మంత్రి ఇదే బండి సంజయ్ గారు కూడా బాధ్యత వహిస్తూ నేను ఈ పదవి నుండి తప్పుకుంటాను అనాలే. కిషన్ రెడ్డి గారు కూడా దీనికి ముందరపడాలి. ధర్మపురి అరవింద్ గారు పొద్దున లేస్తే ఈయనే రామభక్తుడు అన్నట్టు బిల్డప్ కొట్టే ధర్మపురి అరవింద్ గారు మీరు కూడా లెటర్ రాయాలి. మన కులం ఒక్కటే అని మీరు ఆగిపోవద్దు. రఘునందన్ రావు గారు మీరు మౌనంగా ఉండొద్దు. ఈటల రాజేందర్ గారు మీరు మౌనంగా ఉండొద్దు. డికే అరుణ గారు మీరు మౌనంగా ఉండొద్దు. 8 ఎంపీలలో ఒక ఎంపీ కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి మిగతా 7 నిజమే మన పార్టీ పరువు పోతుంది, ఆయనను ఇంకా అట్లనే పదవిలో కొనసాగిస్తే మన పార్టీ పరువు పోతుంది, పడే 4 ఓట్లు కూడా పడవు, ఇప్పటి వరకు 8 ఎంపీ సీట్లు 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ఇవి కూడా ఊడబిక్కపోయే ప్రమాదం ఉన్నది అని మీరు బాధ్యతగా తీసుకొని ఈ పదవి నుండి ఆయన బర్తరఫ్ చేయమని మీరు భుజాన వేసుకొని కొట్లాడాలి. లేకపోతే మీ 7 ఎంపీలు కూడా వచ్చేసరికి తెలంగాణలో కనుమరుగైపోతారు, మీ పార్టీ కనుమరుగైపోతుంది. ఇది చిన్న విషయం అనుకుంటాను మీరిది గింత పెద్ద విషయాన్ని మీరు తొక్కిపట్టాలని చూస్తాను చూరు. అక్కడ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే పని లేదు.